రఫీ వెంకటేష్ గారు ఇప్పుడు ఏంటి బీజేపీ ఇటు సపోర్ట్ లేదు, ఇటు ఇండియా కూటమి కూడా సపోర్ట్ లేదు, అందుకని ఆయన ఒంటరిగా మిగిలిపోయారా ఏంటి? ఉందండి, అతను రెండింటికి దూరం అని ఎప్పుడు చెప్పలా. మీరు కూటమి మీరున్నారు కదా ఎన్డీఏ సపోర్ట్ లో, మరి ఆయన ఎలా జాయిన్ అవుతారు? ఆయన సపోర్ట్ ఉన్నారు కాదండి, నేను సపోర్ట్ చేస్తాను బయట నుంచి అని చెప్పి మీరు ఒప్పుకుంటారా? పోనీ మీరు ఒప్పుకుంటారా వెంకటేష్ గారు? పోనీ మీరు దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీనా ఇండియా కూటమి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే పార్టీ నడుపుకుంటాడు. ఈ రాష్ట్రంలో మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడు. కేంద్ర రాజకీయాల మీద అతనికి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఏం కనిపించడం లేదు. కాబట్టి పార్టీ లేకపోయినా మాది జాతీయ పార్టీ అని ప్రకటించుకునేటువంటి ఒక మాబ్ లో, ఒక కళలో చంద్రబాబు నాయుడు గారి లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగా ఈయనైతే లేడని నేను అనుకుంటున్నాను. పక్క రాష్ట్రంలో ఆయనకు బలం చాలా తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రాష్ట్రం మీదే ఉంది. కాబట్టి నాది జాతీయ పార్టీ అని చెప్పేసి ప్రగల్భాలు పలకడం లేదు. కాబట్టి ఒంటరిగానే ప్రయాణం చేయాల్సినటువంటి పక్క రాష్ట్రంలో పట్టుమని ఒక ఎమ్మెల్యే లేని వాళ్ళు, ఒక ఎమ్మెల్యే లేదు. అయినా కానీ మనం అక్కడ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంది, మాది జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి పట్టలేదండి. వైసీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ పదవే ఆయన మొన్న రాజీనామా చేశాడు. ఎప్పుడు కూడా నేను జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిని రాసుకున్నాడు విజయసాయి రెడ్డి. కావాలంటే నువ్వు ట్విట్టర్ లో చూసుకో. మిగతా అందుకే బయటికి పోయాడు. బయటికి పోయినాడు మాటలు పట్టుకుని మీరు బయలుదేరుతున్నారు ఎందుకు? మరి అది విజయసాయి రెడ్డి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? 11 సంవత్సరాలు నాకేం అవసరం అండి. పోయేటప్పుడు ఆ ఏదో చెప్పాడని చెప్పి మేము పట్టుకుని బాకాలు వదాలి. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అని చెప్పి నీకులాగా బాకాలు వదాల్సిన పని లేదు కదా. ఎందుకు మాటలు మాట్లాడతారు? ఆంధ్ర పార్టీ ఇది రాష్ట్రంలోనే ఉంది, పక్క రాష్ట్రంలో. శివపార్వతి గారు మీరు మాట్లాడండి. శివపార్వతి గారు ఫైనల్లీ అగ్రీడ్. సరే శివపార్వతి గారు మీరు మాకేం అవసరం అండి అంటున్నాడు. ఖచ్చితంగా ఒప్పుకున్నారు అన్నమాట వైసీపీ పార్టీ అని. సో ఎర్లిస్ట్ అని చెప్పకండి ఆయన వైసీపీ అభిమానం. విజయలక్ష్మి గారు, వెంకటేష్ గారు ఓకే 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 విజయలక్ష్మి గారు మీరు మాట్లాడండి. విజయలక్ష్మి గారు వైసీపీ జెండాలో టవలో వేసుకొచ్చి కూర్చొని మాట్లాడాలా? ఏమి లేకపోతే మాట్లాడకూడదా? నిజం మాట్లాడడానికి మీరు పెట్టిన డిబేట్ పెట్టిన టాపిక్ మర్చిపోయి పక్కకి ఎందుకు టాపిక్ అది కాదు అని అంటావు. నేను టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో తెలుసుకున్నాడు అంటావు. నీకు చెప్పాడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా అధికార ప్రతినిధి లైన్ లో తీసుకుంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్తాడేమో. నువ్వు చెప్పడం కాదు, బీజేపీ వాడిని ఎవరైనా చెప్పమని చెప్పి. వెంకటేష్ గారు మీరు రాజకీయ విశ్లేషకులు కదా. వెంకటేష్ గారు రఫీ గారు ప్లీజ్ ఇంకా బీజేపీని అడగడం ఎందుకు? పబ్లిక్ డొమైన్ లో లెటర్ వచ్చింది. బీజేపీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అక్రమ సంబంధం కట్టడానికి రెడీగా ఉన్నారు. మరి మాకేం అర్థం కాదు, వీళ్ళకేమో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందో చెప్పి చెప్పలేదు. నేను రెండింటికి సమానత్వం. ఈ రోజు కూడా మీ మేనిఫెస్టోని ఆథరైజ్ చేయనటువంటి బీజేపీ పార్టీ దాని సంగతి ఏంటో మాట్లాడండి. మీ మేనిఫెస్టో సరే విజయలక్ష్మి గారు రఫీ గారు ఓకే. విజయలక్ష్మి గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు